సన్నివేశం ఎట్లా అంటే, మాస్టర్ గారు పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ చదువుతూ ఉన్నంతసేపు మనకు తెలియకుండా ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది, మన ప్రయత్నం లేకుండా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మో అనిపిస్తుంది. రెండవది, ఏ పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకం మాత్రమే మాస్టర్ గారి రచనలు అన్నింటిలో కల్లాను గొప్ప పుస్తకం అనిపిస్తుంది. అది ఏ పుస్తకం మీరు చదువుతుంటే ఆ పుస్తకం గురించి మనకు అటువంటి వ్యామోహం అనేటువంటిది కలగటం అనేటువంటిది నాకు మాత్రం ప్రత్యక్ష అనుభవం. ఈ అమ్మో అన్న భావం ఈ పుస్తకం గురించి నాకు చాలా సంవత్సరాలుగా ఉంది. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ రుద్ర సూక్తం అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు అక్కడొక పదం అక్కడొక, అంతకన్నా నేను ఎప్పుడు సాహసం చేయలే. అక్కడొక పదం చదువుకుంటూ ఎవరన్నా మా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో నాకు పలు పర్యాయాలు ఈ పుస్తకం గురించి మాట్లాడదామనేటువంటి భావం కలిగింది. కానీ భయం నాకు, అమ్మో మాస్టర్ గారి పుస్తకం గురించి అని. అయితే తమాషాగా ఏమైందంటే, ఒక 20 రోజుల క్రితం అన్నయ్య, అరే నువ్వు ఏ పుస్తకం గురించి మాట్లాడతావురా అన్నాడు. పుస్తకం గురించి మాట్లాడుతుంటే నాకు భయం. అటువంటిది రుద్ర సూక్తం అనేటువంటి గ్రంథం గురించి ఇప్పుడు వాడు చెప్పాడు కదా, పిలవడానికి నేను ఎంత వాడిని అయినా పిలుస్తానని చెప్పేసి, అటువంటి ప్రయత్నం మాత్రం నేను చేయటానికి ఉద్యుక్తునవుతున్నాను. ఈ నమస్సభాభ్య సభాపతిభ్య అన్నటువంటి తమాషా, మాస్టర్ గారు మీరు ఏ వాక్యమైనా తీసుకోండి, దానికి మన దాకా దిగొచ్చి చెప్పినట్టుగా ఉంటుంది. ఎవడి కాన్షియస్నెస్ వాడికి ఉంటుంది. నేను అనేటువంటిది మనం ఎవడికి వాడు, నేను విజయసారథి, వీడు నరసింహమూర్తి, అట్లా ఎవరికి వాళ్ళు ఈ కింద ఉన్నటువంటి సభగా ఉన్నటువంటి వారిలో ఎవరి కాన్షియస్నెస్ వాళ్ళకు ఉంటుంది. అట్లాగే ఆ వ్యక్తిగతమైనటువంటి వైయక్తికమైనటువంటి కాన్షియస్నెస్ కాకుండా ఇందరిలో కూడాను మాస్టర్ అనేటువంటి ఒకే ఒక్క కాన్షియస్నెస్ ఈ 3 రోజులు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ 3 రోజులు పనిచేసేది మిగిలిన 362 రోజులు పనిచేయటానికి ప్రాతిపదిక అవుతుంది. అట్లాగే సభాపతి రూపంలో కూడా ఉన్నటువంటి ఆ ఒకే ఒక్క కాన్షియస్నెస్కు నమస్కారము అని ప్రారంభం చేస్తున్నారు. ఈ రుద్ర సూక్తం అనేటువంటి గ్రంథము శుక్ల యజుర్వేదంలోని 16వ అధ్యాయంలో రుద్ర అధ్యాయము అని చెప్పబడిందట. మాస్టర్ ఈ పుస్తకాన్ని ఎందుకోసం వ్యాఖ్య రాస్తున్నారు మీరు అని ఆయనే ప్రశ్న వేసి ఆయనే సమాధానం కూడా చెప్పారు. అనేకులు ఈ గ్రంథానికి అనేక భాషల్లో తమ వ్యాఖ్యలు వెలయించటం జరిగింది. అయితే ఆయా గ్రంథాలలో ఆయా అనువాదకులు చేసినటువంటి వ్యాఖ్యలు కొందరు నిజమైనటువంటి భక్తులకు కొంత ఇబ్బందికరంగా అనిపించిందట. అంటే ఈ భక్తుల రూపంలో ఉన్నటువంటి రుద్రుని అర్చన చేయటం కోసం గాను, ఈ భక్తుల రూపంలో ఉన్నటువంటి రుద్రుని అర్చన చేసేటువంటి ఒక మార్గముగా ఈ రుద్రాధ్యాయం యొక్క వివరణ వారు చేశారట. ఇందులో నేను 4-3 అంశాల వరకు నేను కొద్దిగా ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు, ఎందుకంటే నా పక్కన వీడున్నాడు కదా, చాలామంది వరూధిని అన్నటువంటి శబ్దం చాలా తమాషాగా మనకు వ్యాప్తిలోకి ఒక గ్రంథం ద్వారా వచ్చింది. ఆ గ్రంథం ఆ పెద్ద మనిషి ఎందుకు రాశారు, ఆయన రాసిన వాడు ఏమీ సామాన్యుడు కాదు. ఆ వ్రాసినటువంటి దానికి ఈ తెలుగు మాస్టర్లు కొంతమంది తమాషాగా చెప్పినటువంటి భావాల వల్ల దానికి పొరపాటు భావాలు వ్యాప్తిలోకి వచ్చినాయి. అయితే ఈ ఒక్క పదం, ఆ వరూధిని అన్న శబ్దానికి మాస్టర్ గారు చెప్పినటువంటి భావం నేను మీకు చెప్పిన తర్వాత మళ్ళా సరి అయిన భావానికి, సరి అయిన భావంతో ఆ గ్రంథానికి ఒక వెలుగు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఇదిగో ఇటువంటి వాళ్ళ మీద ఉంటుంది. నమో వర్మిణేచ వరూధినేచ. వర్మిణేచ అంటే ఈ శరీరానికి ఒక రకమైనటువంటి తొడుగు,
రక్షణ కోసం తొడుక్కోవటం అంట. వరూధినేచ అంటే ఒక రకమైనటువంటి చర్మపు తొడుగట. ఆ చర్మపు తొడుగు తొడిగి పరమేశ్వరుడు రక్షణ చేస్తాడట. ఏమిటిది? దీన్నే మాస్టర్ గారు సివివి గారు హారన్ కవర్ అనేటువంటి ఒక ప్రార్థనగా ఇచ్చారని నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఎద్దు కొమ్ము ఉంది కదా, ఆ ఎద్దు కొమ్ము లోపల ఉండేది నెత్తురు మాంసమే, కానీ దానికి ఒక చక్కటి ఆకృతి తొడుగుంటుంది, ఆయిలీగా ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటిది ఏమిటో తెలిసినప్పటికీ కూడాను తెలియనట్టుగా, మనకు లోపల ఉన్నవి ఏమి తెలీదు, బయట ఉన్నటువంటి ఆకృతి, రూపము, రంగు వగైరాలు ఆకర్షణ మాత్రమే సత్యమని భావన కలిగించేట్టుగా దానికి ఒక చక్కటి రూపు ఏర్పాటు చేసినట్టు లోపల ఉన్నటువంటి వాటికి. అది హారన్ కవర్ అని మాస్టర్ గారు ప్రార్థనగా చెప్పారని నేను అనుకుంటూ ఉంటాను. ఆ ఇంగ్లీష్లో మాస్టర్ గారు చెప్పినటువంటి హారన్ కవర్కి ఈ వరూధిని శబ్దానికి సరిపోతుందని నేను భావిస్తూ ఉంటాను. అంటే ఎవడి శరీరం లోపలనైనా ఉన్నటువంటి ఈ నెత్తురు వగైరాలకు, మాంసము వగైరాలకు ఒక చక్కటి ఆకృతినిచ్చి, ఆకర్షణనిచ్చి కాపాడుతున్నటువంటి వాడు మీలో, మాలో, అందరిలో ఉన్నటువంటి ఒకే పరమేశ్వరుడు అనేటువంటిది చెప్పటం వారు అవరూధిని అన్న శబ్దానికి వ్యాఖ్య ద్వారా భావించారని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. రెండవది తర్వాతి అంశం అంటే భాషాశాస్త్రం సంబంధించి ఎవరైనా దీని ఎడల కృషి చేయటానికి ఇది ఒక ప్రాతిపదికగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాస్తు గురించి ఒక బేసిక్, ఒక ప్రధానమైనటువంటి ప్రాతిపదిక ఒక మంత్రం యొక్క వ్యాఖ్యలో వారు దీంట్లో చెప్పటం జరిగింది. నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ అంటే ఈ శరీరం అనేటువంటిది కూడాను ఒక రకమైనటువంటి ఇల్లేను. నువ్వు నీ ఇల్లు ఎట్లాగైతే నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ పక్కన ఇది, ఈ పక్కన ఇది, ఈ పక్కన ఇది ఉండాలని చెప్పి నువ్వు ఎట్లాగైతే సిద్ధాంతీకరించుకుంటావో, సిద్ధాంతీకరించుకుని ఆ శంకుస్థాపన సమయంలో వాస్తు పురుషుని యొక్క ఆరాధన చేసి నీ ఇంటి యొక్క రెప్లికా అని దాని మీద చిత్రణ చేసి దాన్ని అక్కడ మనం ప్రతిష్ఠ చేస్తాం. మరి ఇప్పుడు అది చేరుస్తున్నారు లేదు నేను ఎరగను. అట్లాగే నీ యొక్క శరీరంలో కూడాను ఈశాన్య భాగంలో ముఖము, వాయవ్య భాగంలో ఈ పురుష భాగాలు వగైరా వగైరా ఉంటాయి. కాబట్టి ప్రతివాడి యొక్క శరీరానికి కూడాను ఈ వాస్తు అనేటువంటిది అప్లికబుల్. అంటే ఏమిటి? నీవు దీన్నే ప్రభాకర్ శాస్త్రి గారు పూర్వం ఒక వాక్యంగా చెప్పారని చెప్పి తాతగారు చెప్తుండేవారు, నడుస్తున్న పుస్తకాలని చదువు అని. కాబట్టి మాస్టర్ గారు వాడిని తమాషాగా వాడిని చూడగానే వాడి పూర్వం, వాడి ఇప్పుడు, వాడు రాబోయే కాలం, వాడి ఇల్లు వగైరా వగైరా. ఈ సందర్భంలో నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఇటీవల నేను ఒక అఫీషియల్ మీటింగ్కి వైజాగ్లో ఒక చోటికి వెళ్ళాను. వెళ్తేను ఆ మీటింగ్ ఇది ప్రీపోన్ అయిపోయింది, నేను వెళ్ళేసరికి అయిపోయింది. కానీ వెళ్ళాం కదా అని కర్సీ కోసం ఒక నిమిషం కూర్చున్నా నేను. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఏం చేశాడు, నేను వెళ్ళింది ఒక ఉద్యోగిగా వెళ్ళాను, అక్కడ కలిసింది ఉద్యోగి అని. అతను తమాషాగా ఏం చేశాడంటే, మా గురువు గారండి కృష్ణమాచార్య గారు ఇటు చెప్పేవారండి అన్నాడు. ఇటు మాట్లాడుతున్నాడు ఏమిటో అనుకోని విన్నాను. వైజాగ్లో పోర్ట్ ట్రస్ట్లో జరిగింది సమావేశం. పతంజలి యోగ సూత్రాలు ప్రసంగం అయిపోయినటువంటి పిదప ఈ గోదావరి జిల్లా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాట. క్లాసుల సమయంలో అయితే ఖచ్చితంగా దొరుకుతారు అన్న భావంతో వెళ్ళారట. మాస్టర్ గారు పాఠం అయిపోయింది, లోపలికి వెళ్ళి బనీని మీద ఉన్నారట. తక్కువని బయటికి రాబోయే వస్తారనుకోగా ఈ పక్కన ఉన్నవాడిని అడిగట, అయ్యా నాకు సమస్య ఉంది, మరి ఆయన ఏమో లోపలికి వెళ్ళిపోయినారు ఎట్లాగా అనుకుంటాట. నీకు గనక నిజంగా సమస్య పరిష్కారం చేసుకున్నాము, వారిని సంప్రదించనేటువంటి భావం కనుకుంటే ఆయన బయటకు వస్తాడు రాబాయి అని అంటూనే ఉన్నట్టు. ఆయన టకామని బని నుంచి బయటకు వచ్చి ఇతని దగ్గరకు వచ్చి నిలబడగానే మాస్టర్ గారు అని ప్రారంభం చేస్తారట. ప్రారంభం చేయగానే, నువ్వు ఓ పని చెయ్యి, నీ చెప్పేది మీ ఆవిడ విందులే కానీ మీ ఇంటికి వెళ్ళి ఫలానా చోట తవ్వి చూడని చెప్పారట. ఇది ఒక 20 రోజుల క్రితం నాకు ఒక పెద్ద మనిషి చెప్పినటువంటి వాస్తవం. తవ్వి చూడంటే తవ్వుతాట, తవ్వటానికి మీ ఆవిడ కూడా ఒప్పుకోదన్నాడు కదా.
మోరోవర్ అది వాళ్ళ పూజా మందిరం అంట. ఏమిటంటే రకరకాల బాధలు పడుతున్నా అని చెప్పి అతను ఏదో చెప్పుకుందామని వచ్చాడు. ఇతను ఇట్లాగా తెల్లమో వేసుకొని చూస్తూనే ఉన్నారు. మాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, వెళ్ళిపోయినారు. ఈ పక్క వాటితో సంప్రదింపులు ప్రారంభం చేశాడు. ఆయన ముందే చెప్పాడు కదా మీ ఆవిడ ఒప్పుకోదని, కానీ నువ్వు బాగుపడాలంటే మార్గం అదేను, ఇంటికెళ్ళి తవ్వి చూడనట్ట. తవ్వితే అతనికి అక్కడ అన్నీ కూడాను కపాలములు దొరికినాయట. అవి అప్పటి నుంచి తీసేసిన తర్వాత నుంచి వాడు బాగుపడ్డట. ఆయన ఏమి చూసి చెప్పాడు? కాబట్టి వాస్తు స్టడీ చేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఇదిగోండి ఈ వాస్తవ్యం అంటే కూడా ఆయన చెప్పారు, నీలో నిలబడి ఉన్నటువంటి నీవుగా నిలబడి ఉన్నటువంటి వాడిని ఆరాధన చెయ్యి అని. అంతేకాకుండా అక్కడ ఇంకో వాక్యం కూడా చెప్పారు, దేహం అనేటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేసేటువంటి క్రతువుకు వాడు అధిపతి అని చెప్పి. ఇది సూక్ష్మంగా. అట్లాగే మూడవ అంశంగా మన వాళ్ళు చాలామంది ఈ జ్యోతిషం చేస్తూ ఉన్నారు, పరిచయం చేసుకుంటున్నారు, కృషి చేసుకుంటూ ఉన్నారు. నాకున్న అదృష్టం ఏంటంటే నాకు ఇవే అబ్బవు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ముగ్గురికి ఇప్పుడు మన నలుగురు అనుకుంటే ఆ చేసేవాడన్నా 4 అడుగులు ముందుకేస్తాడని నేను చెబుతున్నాను. నమశ్యభ్య శ్వపతిభ్య, కుక్క రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారము అంటాడు. కుక్క రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏంటంటే అది ఒక విశ్వాసానికి గుర్తురా అబ్బాయి. అంటే నీలో ఉన్నటువంటి ఆంతరంగిక మూడు రకాలు చెప్పారు. క్షేత్రపాలకులని, తర్వాత అంతరిక్ష ప్రజ్ఞలని, మూడవది తారకా ప్రజ్ఞలని. దీంట్లో తంత్ర గ్రంథాల విషయం కూడా వారు చెప్పడం మొత్తం కలిసి 4 వాక్యాలు 5 వాక్యాలు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయం. ఇది తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత దీంట్లో చెబుతూ నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేటువంటి మూడవ భారతానికి కూడా లింక్ చెప్పారు. అక్కడే వాడు ధర్మరాజుకు సంబంధించినటువంటి కుక్క ఎట్లాగా వెంబడొస్తుందని కూడాను చెబుతూ నీకు గమనించినట్లయితే ఆకాశంలో కుక్క రూపంలో కొన్ని తారకలు ఒక ఆకృతిగా ఏర్పడి కనబడతాయి. అవి నీకు అంటే ఎవడైతే సాధకుడు ఉన్నాడో వాడికి తమ ప్రజ్ఞలని వీడికి అందజేసి సమాజానికి ఉపకరింపచేస్తాయట. అంటే మనము ఈవేళ మండేన్ ఎస్ట్రాలజీ అనేటువంటి, ఎందుకంటే నేను పెళ్లి సంబంధం తీసుకొని వెళ్ళాను మాస్టర్ గారి దగ్గరికి. బాగుందిరా అన్నారు. హాఫ్ ఏ సెకండ్ ఇట్లా పెట్టేసి బ్రహ్మాండంగా ఉందిరా అన్నారు. హాయిగా ఉన్నారు వాళ్ళు ఇవాళకిను. అంటే ఎట్లాగా చెప్పారు అంటానికి ఇదిగో ఇన్ని రకాల ప్రాతిపదికలు అనేక మెట్లు ఉన్నాయిరా నాయన అని ఆయన చెప్పినటువంటివి అక్కడ చెప్పినటువంటివి నాకు ఇదిగో వాక్యం దొరికింది కాబట్టి చెప్తాను. ఎందుకంటే నా పక్కన ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఈ కుస్తీ పోటీల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత వైద్యం. ఎందుకు ఒక తమాషా మంత్రం ఉంది. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్. దేవతలకు వీడు తొలి వైద్యుడట. ఇది తమాషాగా ఉంటుంది, నాకు అర్థం కాలేదు. దేవతలకు వీడు తొలి వైద్యుడు. దేవతలకు తొలి వైద్యుడు ఏంటంటే రోగం ఉండాలిగా, రోగం ఉంటే కదా వైద్యుడి యొక్క అవసరం ఉండేది. కాబట్టి రోగం అంటే ఏమిటి, వైద్యం అంటే ఏమిటి అనేటువంటిది ఆయన ఇక్కడ నిర్ధారణ చేశారు. ఇది మనకు హోమియో ప్రాతిపదిక చేసుకొని ఎవరైనా అధ్యయనం చేసేటువంటి వాడికి ఇది ఉపకరిస్తుంది. ఏమిటి రోగం అంటే నీలో ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలు వగైరా 6 లెక్కలు చెబుతారుగా, వాటిని నువ్వు ఎక్కడున్నాయి? అందరిలో ఉన్నాయి. కాబట్టి నీవే రుద్రునివి. నీలో ఈ రోగాలు కూడా నాకు తెలిసింది చెబుతున్నాను, నేను తప్పైతే తప్పై ఉండొచ్చు, నాకు తెలియదు. నీవే రుద్రునివి అయితే నీలో నువ్వు ఇంకా ఈ ఏబిసిడీలని కూడాను కలిగి ఉన్నావు. అట్ ది సేమ్ టైం నీలోనే వైద్యుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ఉన్నాడనేటువంటిది నీకు గమనికలోకి తెచ్చుకొని నీవు వాడి వైపు విను. ఏమిటి వినమంటాడంటే ఓంకార రూపంగా వాడిని వినమంటాడు. అది ఎక్కడ ఉందంటే అది కూడా వీటిలోనే ఉందట. అంటే రోగం ఎక్కడైతే ఉన్నదో వైద్యం కూడాను
అక్కడే ఉంది. అంటే దీన్నే పూర్వం మా తాతగారు ఒక కథ చెప్పారు, రిట్రీట్ యూ విల్ రీచ్ మీన్. నువ్వు ఎక్కడైతే పారేసుకున్నావో అక్కడే వెతుక్కో అని చెప్పారు. మనం తమాషా ఏం చేస్తామంటే ఇక్కడ పారేసుకొని ఆ ట్యాంక్ దగ్గర వెతుక్కుంటే దొరకదు. కాబట్టి నువ్వు ఎక్కడైతే పారేసుకున్నావో అక్కడే వెతుక్కుంటే నీకు పోగొట్టుకున్నది మళ్ళా దొరుకుతుందిరా బాబు. కాబట్టి ఆరోగ్యాన్ని సాధన చేసుకోవటం కోసం గాను మాస్టర్ గారు ఇదిగో ఇందులో మార్గం ఇచ్చారు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ మంత్రమునకు వివరణ ద్వారా. నెక్స్ట్ ఓషధీభ్య. ఈ ఓషధి అనేటువంటి శబ్దానికి చాలామంది మనకు ఈ చిన్నప్పుడు పుస్తకం నేర్పించేటప్పుడు కూడా వాళ్ళకు పదాలు నేర్పించేటప్పుడు కూడాను ఔషధము అని ఒక మందు బుడ్డి పెడతాడు. అంటే నా ఉద్దేశం దీని పేరు ఏంటంటే వ్యాధి నివారణకు ఉపకరించేటువంటి ఒక ఔషధం ఇదే వాడుకలో వచ్చేసింది. అది నిజమే అనుకునే వాళ్ళం ఇటీవల దాకా కూడాను. ఔషధం అంటే ఏంటంటే రోగాన్ని పోద్రోలేది అని, ఔషధం అనగా రోగాన్ని పోద్రోలేది అని. కానీ మాషగా తమాషాగా ఏం చెప్తారంటే ఇందులో చెప్పారు, ఆముక్త మాల్యద అన్నటువంటి ప్రసంగంలో కూడాను దానికి వారు చెప్పటం జరిగింది. ఉషకాలమునకు అంటే సూర్యోదయాత్ పూర్వం ఉన్నటువంటి సమయంలో నీకు ప్రత్యుత్పత్తి జరిగేటువంటి సమయంలో మొక్కలు మొలుస్తాయి. అప్పుడు మొలిచేటువంటి శక్తి వాటికి కలుగుతుంది. అలాగా మొలిచినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తీసుకున్న దరిమిలా వాటి రూపం ఏమవుతుంది, అవి కోల్పోతాయి. కోల్పోయి నీకేమైతే అవి ప్రాణమవుతాయి, అవి ఔషధులట. కాబట్టి అట్టి ఔషధులను ఆరాధన చేయండి అంటున్నారు. ఇప్పుడు నేను డయాసెక్క పోతుంటే నాకు మా రాముడు మా ఒక వాక్యం చెప్పాడు. ఏమిటంటే అతను ఇంకొక పెద్ద మనిషి కలిసి ఒక పెళ్లి కొడుకును ఒక పిల్లవాడికి పెళ్లి సంబంధం చూద్దామని వెళ్ళారట. వెళ్తేను అంటే ఔషధికి సంబంధించిన విషయం చెప్తున్నాను. అతను చాలా కాలంగా బాధలో ఉన్నట్ట. ఉంటే మందులు వేస్తే తగ్గలేదు కాబట్టి అరే 40 రోజులు నువ్వు రామనామం చేయరా అన్నట్టు. 40 రోజులు రామనామం చేస్తే అతని జబ్బు తగ్గింది. అంతకుముందు చాలా కాలంగా బాధపడుతున్నటువంటి వాడు వీళ్ళు 41వ రోజున వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్తే వీళ్ళు వెళ్ళినటువంటి పని ఏదో అతని సహాయం పొందుదామని. కానీ అతను ఏం చేశాడంటే మాస్టర్ గారు చెప్పారు నాకు తగ్గింది బాగుంది కాబట్టి వీళ్ళు ఆయన రూపంలో వచ్చారు, వీళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించాడు. అంటే ఔషధి అనేటువంటిది ఆయన ఎన్ని రకాలుగా ఉచ్చారణ దానికి చెప్తున్నాను. నెక్స్ట్ తస్కరణాం పతయే. తమాషా మంత్రం ఇది. దొంగ రూపంలో ఉన్నటువంటి వాడికి నమస్కారం పెట్టమంటావేంటి? నీవు అనుకునే మంచి వాళ్లకు నువ్వు చెడ్డవాడనుకునేటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి పరమేశ్వరుడు. చెడ్డవాళ్ళకనలే ఆయన, నువ్వు చెడ్డవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళల్లో. దొంగతనం కూడా ఎవడు చేయగలడు అంటేనట, దొంగతనం చేయటానికి ఎవడైతే అర్హుడో అంటే ఏంటి, దాని తగిన పనులు చేసుంటాడో వాడే వంచబడతాడట. ఎవడు పడితే వాడు దొంగతనంలో కోల్పోడు, ఎవడు పడితే వాడు మోసగించబడు. వాడు మోసం చేశాడండి అని చాలామంది చెప్తుంటారు. ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు ఆయన. మోసం చేయటానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక నువ్వు చేశావు కాబట్టి యు ఆర్ ఫిట్ టు బి డిసీవ్డ్ అని. నెక్స్ట్ శ్రితాసహస్రశో వైశాగం. ఈ సహస్ర అనేటువంటి శబ్దాన్ని అన్నయ్య కూడా చాలా పర్యాలు, పుణ్యశాస్త్రి గారు చాలా పర్యాలు చెప్పారు. దీన్ని మాస్టర్ గారు సుదర్శన మంత్రము అని వారు ఈ గ్రంథంలో చెప్పటం జరిగింది. నెక్స్ట్ రుద్రహ అంటే ఏంటంటే రోదనం చేసేవాట. అంటే నువ్వు పుట్టినప్పుడు నీ లోపలికి శ్వాస వెళ్ళి నప్పుడు నువ్వు ఏడిస్తే పక్కవాళ్ళు నవ్వుతారు, ఆ శ్వాస ఆగిపోతే పక్కవాడు ఏడుస్తాడు. అటువంటి వైబ్రేషన్స్ని కలిగిస్తున్నటువంటి వాడట. ఇందులో కీర్తించబడినటువంటి రూపం లేదు. ఆసీనేభ్య అంటే కూర్చున్నవాడు కాదు, జన్మ తీసుకున్నవాడట. శయానేభ్య అంటే ఈ శరీరాన్ని వదిలేసిన వాడట. ఇట్లాగే అనేక రూపాలు, ఒక రూపం కాదు. కర్మ చేసేటువంటి వాడు, ఇనప పనులు చేసేటువంటి వాడు, వ్యవసాయం చేసేటువంటి వాడు, పండిన పంటను కొలిచేవాడు, పండిన పంట, ఇన్ని రూపములలో ఉన్నటువంటి పరమేశ్వరునకు నమస్కారము అని చెబుతున్నారు. వాసుదేవ మాస్టర్ గారు ఇచ్చినటువంటి రుద్ర సూక్తం
వ్యాఖ్యానంగా చదివినట్లయితే మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము, ప్రతి అణువు కూడా ఆ రుద్రుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి చేత ప్రవేశింపబడినటువంటిది అని మనకి దర్శనమిస్తుంది. సో దిస్ కామెంటరీ ఇన్ అబౌట్ రుద్ర సూక్త which was given by master in Telugu, a part of it I think you remember, which I have explained you in Srisalam classes 2 years before. So this Rudra Sukta is one of these foremost suktas of Vedas, which gives you every aspect about the Lord of vibration and how His whole creation is pervaded by them, and how can we relate our life to their activity. So that is about this book. Now the next presentation is also in Telugu. This is about the aphorisms on devotion. These aphorisms are from the sage Narada. So they are called the Bhakti Sutras of Narada. That was given as a discourse by Master E.K. in Telugu. నారద భక్తి సూత్రాలు అనేటువంటి అంశాన్ని గురించి